నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, ఆరా రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ వర్డ్ థెరపీ కావచ్చు, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు కావాల్సిన జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్, మాలలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, లేకపోతే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ నాన్ హీటెడ్ న్యాచురల్ స్టోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇదే నెంబర్స్ మీద మీరు సంప్రదించవచ్చు. మీకు తెలిసిందే, మనం యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటాము. మనం ఎవరి దగ్గర నుంచి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అనేది డొనేషన్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీ అంతట మీరు చాలానే చేయొచ్చు. యానిమల్స్కి మంత్లో మనం చాలా ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, వాటిలోంచి ఒక 5% అయినా, అంటే ఒక 3%, 5%, 10% మీకు వీలైనంత వరకు మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేకపోతే మీరు తినే దానిలో కొంచెమైనా సరే యానిమల్స్కి, స్టేరీ యానిమల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నా దగ్గర నుంచి నా సర్వీసెస్లో మంచి డిస్కౌంట్తో పాటు కొన్ని సార్లు ఇలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళకి నేనే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అందించడం, కొన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళ నుంచి దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి, మీకు కాకుండా మీ పార్ట్నర్ వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, ఎక్కువ టైం ఇస్తున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, వీళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారేమో అనే విషయాలు కానివ్వండి, ఏదైనా సరే మీ హార్ట్ బ్రేక్ అయ్యే విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. వాళ్ళ నుంచి ఖచ్చితంగా దూరం అవ్వాలని చెప్పి చూస్తారు, దూరం అవుతారు. ఈ బర్డెన్ ఏదైతే ఉందో అది తీసుకోలేక చాలా ఇబ్బందులు పడతారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన సీక్రెట్స్ అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ కూడా తెలుసుకోగలుగుతారు. దాని నుంచి బయటికి రావాలనే ఖచ్చితంగా వాళ్ళ నుంచి సెపరేట్ అవుతారు. ఇక ప్రొఫెషనల్ లైఫ్ చూసుకుంటే కనుక ఎవరికైతే వీసాలకి సంబంధించి చాలా రోజులుగా వీసాలు అవ్వట్లేదు, మేబీ డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఏదైనా సరే పెండింగ్లో ఉంది, ఇది అవ్వదేమో అనుకునే సందర్భంలో ఖచ్చితంగా వీసాలు అవుతాయి. ఆ శుభవార్త కూడా మీరు వింటారు. ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, ప్రమోషన్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్, అలాగే జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మంచి పొజిషన్కి రీచ్ అవుతారు. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశం, ఉద్యోగపరంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశం అయితే ఖచ్చితంగా ఈ వీక్లో అందుకుంటారు. శాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, మంచి స్థాయికి తీసుకువెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బిజినెస్ పరంగా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లు కానివ్వండి, మీరు ఓన్గా చేసే బిజినెస్లు కానివ్వండి, బాగా కలిసి వస్తాయి. ఈ వీక్లో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అది రాజకీయ నాయకులే కావచ్చు, వేరే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. బిజినెస్ని బాగా ప్రమోట్ చేయగలుగుతారు, బాగా మార్కెటింగ్ చేయగలుగుతారు, మంచి లాభాలు చూస్తారు. ధనాకర్షణతో పాటుగా మీ బిజినెస్ని మంచి స్థాయికి తీసుకువెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. కొత్త ప్రాజెక్ట్స్తో చాలా ఆనందంగా మనం బాగా పనిచేస్తున్నాము, నా హార్డ్ వర్క్కి, నా ఎక్స్పీరియన్స్కి తగిన సక్సెస్ ఈరోజు నాకు దొరికింది అనే సంతోషంలో ఆ ఆనందాన్ని కూడా మీ వాళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్ ది బెస్ట్.